నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ధరలు తగ్గుదల. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచేందుకు చొరవ తీసుకోవాలి. మనుగోలులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీడీఓ జలజాక్షి. ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ముత్తుకూరులోని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ రవినాయక్. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా నిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకులు, మందులు, గృహ నిర్మాణ మెటీరియల్స్ ధరలు తగ్గాయని, వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా గృహ నిర్మాణ వస్తువులతో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఏ మేర వస్తువుల ధరలు తగ్గాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గత నెల రోజులుగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు గృహ నిర్మాణ వస్తువులతో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామని, గృహ నిర్మాణానికి వాడే అనేక వస్తువుల ధరలు తగ్గాయని తెలిపారు. ప్రజలు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పాత ధరలు, కొత్త ధరలు చూసి కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు నిత్యం వినియోగించే అనేక మందులు, నిత్యావసర సరుకులు ధరలు కూడా తగ్గాయని, ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీపై అత్యంత వెసులుబాటు ఇచ్చి ఎంతో తగ్గింపుతోటి ప్రజలందరికీ అనేక సేవా వస్తువులపైన వెసులుబాటు కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి గత నెల 17వ తేదీ నుంచి రేపు దీపావళి రోజు 19వ తేదీ వరకు కూడా ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. అలానే ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే గతంలో చాలా ప్రోగ్రామ్స్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వాసిం సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని, ఎగ్జిబిషన్స్లో కూడా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా వారు కూడా ప్రయత్నించడం జరుగుతూ ఉంది. అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలానే అన్ని ప్రభుత్వ శాఖలు ఏదైతే సేవా రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఈ యొక్క తగ్గింపును వినియోగించుకొని వాళ్ళ యొక్క ఖర్చుని ఏ విధంగా సేవింగ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం పండుగ వాతావరణంలో వాస్తవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎంతో మేలు చేసేటటువంటి ఈ కార్యక్రమం, ఎందుకంటే ఎంతో సేవింగ్స్ ఈ యొక్క జిఎస్టీ తగ్గింపు ద్వారా వస్తాయి. అనేక సేవా రంగాల్లో, ముఖ్యంగా వైద్య రంగంలో జిఎస్టీ లేకుండా చేయటం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం. అలానే మిగిలిన సేవలైనటువంటి వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో, ఒక వస్తువు సేవలే కాదు, హాస్పిటల్ కానివ్వండి, తర్వాత హోటల్స్ కానివ్వండి, తర్వాత బిల్డింగ్ అండ్ ఈరోజు ప్రోగ్రాము బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని వస్తువుల మీద
గతంలో 28% ఉన్నది ఇప్పుడు 18%, 18% ఉన్నాయి 5%, కొన్ని వస్తువులపైన 12%కి తగ్గించడం జరిగింది. దరిదాపు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 8,000 రూపాయలు మనం ప్లాన్ చేసుకొని ఉంటే ఈ జిఎస్టి తగ్గింపుల ద్వారా 7 ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీడీఓ జలజాక్షి సూచించారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా శిబిరాన్ని ఎంపీపీ వజ్రమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ పంచాయతీల్లో ఆదాయ వనరులను గుర్తించాలన్నారు. తద్వారా పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఆయా పంచాయతీల్లో లైసెన్సు ఫీజులు, పన్నులు, వేలంపాటలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలని, ఆ ప్రకారంగా వసూలు చేయాలని ఆమె వివరించారు. మనుబోలు మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్లకి, గ్రామ పంచాయతీ సెక్రటరీస్ 2 రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో ఆదాయ వనరులకు సంబంధించి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, అందులో ఎన్ని రకాల ఆదాయ వనరులు గ్రామ పంచాయతీకి రావడం జరుగుతుంది, వాటిని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అన్న విషయాల గురించి అవగాహన ఇవ్వడం కోసము ఈరోజు సర్పంచులకి, సెక్రటరీలకి 2 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఎంపీపీ గారు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. దీపావళి పండుగకు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చని సిఐ రవినాయక్ సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచుకొని విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముత్తుకూరులో 6 దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వడం జరుగుతుందని, దుకాణాల వద్ద వారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ రవినాయక్ వివరించారు. ఈ సమావేశంలో పోర్టు ఎస్ఐ జేపీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఏపీగూడూరు, ముత్తుకూరు, అదేవిధంగా పోర్టు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున. ముఖ్యంగా దీపావళి పండుగ అంటేనే టపాసులు కాల్చడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అధిక మొత్తంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా మనం పండుగని సక్సెస్ఫుల్గా చేసుకునే వాళ్ళు అవుతాం అన్నమాట. కాబట్టి అదేవిధంగా ఎవరైతే ఇల్లీగల్గా సేల్ కానీ అదేవిధంగా స్టాక్ కానీ పెట్టుకుంటే వారి పట్ల మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు ముత్తుకూరు మండలంలో 6 షాపులు టెంపరీ లైసెన్స్ మీద ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. టెంపరీ లైసెన్స్ ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో భాగంగానే వాటర్ సోర్స్ ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా ఇసుక డంపు ఏర్పాటు చేసుకొని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అకస్మాత్తుగా ఏమైనా ప్రమాదం జరిగినా వాటి పట్ల ప్రాణ నష్టం కానీ అధిక నష్టం కానీ జరగకుండా మనం నివారించగలుగుతుంటాము. అదేవిధంగా షాప్ వాళ్ళు ఖచ్చితంగా ఎంతైతే స్టాక్ రికార్డు ప్రకారం ఎంత స్టాక్ అయితే ఉండాలో అంత స్టాక్ మాత్రమే పెట్టుకోవాలి. అధిక మొత్తంలో స్టాక్ పెట్టుకున్నా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించకపోయినా వారి పట్ల చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్నీ తీసుకోవాలి. ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టుకోమని చెప్తున్నారా? ఖచ్చితంగా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోండి, వాటర్ డ్రమ్స్ పెట్టుకోండి, శాండ్ పెట్టుకోండి. ఇవేనా ఇంకేమైనా కల్పిస్తారా? అవి ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నా షాప్కి ఏమి అనుకుంటే సరిపోదు. అక్కడ ఒకరి తగలబడిందంటే అన్ని తగలబడతాయి. షాప్కి గ్యాప్ ఉండాలి సార్, అది కలిపేసేస్తాం. ఓకేనా? మీరు కలిపి వేయద్దు. ఓకే, డిస్టెన్స్ పాటించండి. మీ లైసెన్స్ ప్రకారం ఎంతైతే డిస్టెన్స్ పాటించమని పేర్కొన్నారో ఆ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. ఓకే, మీరు ఆధిపత్యం అయిపోయి అక్కడ గొడవ పెట్టుకోవద్దు. ఓకేనా? అగ్గిపెట్టెలు అవి లేకుండా లోపల వచ్చే వాళ్ళని బయట పెట్టేసి రామని చెప్పే బాధ్యత మీదే. అక్కడ పోలీసు వాళ్ళ డ్యూటీ కాదు, మీరు ఉండాలి. మీ మనుషుల్ని మీరు పెట్టుకోవాలి, చెప్పుకోవాలి మీరు. ఓకేనా? ఇవి ఖచ్చితంగా పాటించాలి. పాత స్టాక్ ఏమైనా ఉంటే పడేసేయండి. ఓకేనా? మీరు ఇంట్లో ఏమైనా పెట్టుకుని ఉంటే ఇబ్బంది పడిపోతారు.
ఆల్రెడీ కోనసీమలో 6 మంది చనిపోయారు. అది లైసెన్స్డ్ షాపే అయినా జరిగింది ప్రమాదం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. లైసెన్స్ ప్రకారం, టెంపరీ లైసెన్స్ ప్రకారం ఏవేవైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ మీరు తీసుకోవాలి. దాంట్లో నో ఎక్స్క్యూజ్. ఓకేనా? అది పరిస్థితి. అక్కడే పెట్టుకోండి. పోయినసారి అక్కడ పెట్టుకున్నారు కదా గ్రౌండ్లో, దాన్ని బట్టి అక్కడే పెట్టుకోండి. ఓకేనా? 6 మంది మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారా? వెంకటగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో వెంకటగిరి ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి మెడిసిన్స్ హాస్పిటల్లో మంచి క్వాలిటీగా అన్ని రకాల మందులు ఉండే విధంగా, గతంలో ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అక్కడ మందులు సరిగ్గా చూడరు అనేవాళ్ళు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరగాలనే కాన్సెప్ట్తో ఈరోజు బయట లేనటువంటి మెడిసిన్స్ కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది. ఒకవేళ హార్ట్ అటాక్ వాళ్ళకు కూడా 40,000 రూపాయలు చేసేటువంటి ఇంజక్షను మన హాస్పిటల్లో ఉంది. ఈ సౌకర్యాలన్నీ కూడా పాము కాటుకు కూడా మన హాస్పిటల్లో మరి ఇంజక్షన్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఈరోజు ఏర్పాటు చేసి పేదవాళ్ళకి వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్తో విద్యను కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి ముందు అందించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత మనకి వెంకటగిరిలో గతంలో అడిగున్నాం, డయాలసిస్ కావాలి, కిడ్నీ పేషెంట్లు మా వెంకటగిరిలో ఉన్నారని చెప్పడం జరిగింది. అయితే అడిగిన వెంటనే కూడా స్పందించి ఈరోజు మనం వెంకటగిరికి కిడ్నీ డయాలసిస్ సెంటరు శాంక్షన్ ఉండటం జరిగింది. అదేవిధంగా గూగుల్తో ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్ కు ఎంఓయు చేసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 ఏళ్లలో 1,33,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించనున్నారు. And I'm sure it's going to augur well for the sector. And also I think if I'm not too much in a haste to add a dimension which I would have loved to bring in a bit later, launching it and also landing the cables in Andhra Pradesh, I think speaks so much about the synergy between progressive policy making and also dynamism in decision making in governance. Because several things can be in the files and in the papers, but when execution happens with the visionary leadership, like I would say the policies and the strategies which Honorable Prime Minister Narendra Modi ji brings into India, and you can see that between 2014 and today, several such policy enablers have been part of the policy here, governance here. And so with the Chief Minister, I think Shri Chandrababu Naidu Garu, who has in earlier several stints shown us what he can, particularly in the IT sector, particularly in taking digital templates to the public, has done. And therefore I think it is just the right place to land in, and also the right country to be in. So the specific thing about your question is, Chief Minister Naidu, you have been instrumental in shaping Hyderabad as the global auspicious day, and also very, very happy day for me, not only for me, for all of us.
First of all, I have to thank Honorable Prime Minister. He has made it possible. After that, our Finance Minister, Her Excellency, she has done very well. Anyway, our IT Minister, he has done, when I mooted the idea, he was very positive. Google has to come to India, that is the attitude. And also our IT Minister, he also worked with you. All the way he came to your office. He spent so much of time. At that time he briefed me. After that we had a meeting. We thought we had to complete 12 months time. Now 1 month, 13 months we are able to clinch it. I am proud of you. Amen. Always I am a great admirer of Google. What's your vision now that we have announced the AI Hub? How do we... So it's going to go in my record that I'm a month late in completing this project. But, because I think it all started over a lunch. Yes. And, I think it's been an exciting journey. A lot of unsung heroes. Vikas is here, Yolan is here, Alex is here, Ashish are here. A lot of work has gone in, and all of us have worked hard, and your team has been fantastic to work with. Under the visionary leadership of the Honorable Prime Minister and the Honorable Chief Minister, and under the direction of the Honorable Finance Minister, Madam Sitaraman ji, and then of course under the guidance, I always call him my big brother, Ashwini ji has been an amazing guidance for me in terms of landing this project. You know, what you see is India at its best. It shows that state and the central government together can lead it from the front. You know, data is the new oil, and data centers are the new refineries. At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role on the global landscape. And this is what excites us, and this is why, you know, the entire leadership is aligned in terms of executing this project at this scale. And as the HRD minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up, and we have to embrace AI. We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును సిట్ నుంచి సిబిఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడులోని కరూర్లో సెప్టెంబర్ 27న తమిళగ వెట్రి అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం విదితమే. తమిళనాడులోని కరూర్లో గత నెల 27న టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటన కేసును సిబిఐకి మారుస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న సిట్ పై నమ్మకం లేదని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేయాలని టీవీకే కోరడంతో సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జ్ జస్టిస్ సెంధిల్ కుమార్ వైఖరిని ధర్మాసనం ఆక్షేపించింది. పిటిషన్ విచారణలో సున్నితత్వం లోపించిందని వ్యాఖ్యానించింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునుమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సుంకర ఆదినారాయణ, సుజాత దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సాయి అన్వేష్, శ్రావణి, సాయి ఆద్య, వైష్ణవి, లహరి వ్యవహరించారు. మంచి
అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా శృంగర ఆదినారాయణరావు గారు, వారి ధర్మపత్ని సుజాత గారు, పెద్ద కుమారుడు కుమార్తె శ్రీమతి శ్రావణి గారు, అల్లుడు వచ్చి సాయి అన్వేష గారు, వాళ్ళ కుమార్తె సాయి ఆద్య మనవరాలు, రెండో పాప వచ్చి శుంకర వైష్ణవి గారు, మూడో పాప వచ్చి శుంకర లహరి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ఆయన కళ్యాణం పెట్టుకునేటప్పుడు ముందు లేబర్స్ వాళ్ళకి అన్నదానం చేసి తర్వాత కళ్యాణం అబ్బాయిని చూస్తే ప్రయత్నిస్తుంది కాబట్టి రెండో పాప కళ్యాణం పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళు సెలబ్రిటీగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. అది కాకుండా ప్రతి సంవత్సరం మనకు సంవత్సరంలో ఒకరోజు అన్నదానం చేస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అందరికీ ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇచ్చి ధనకనక వస్తువులు చేసి మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రదోష కాలంలో మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. అలాగే అయ్యప్ప మాలధారణ భక్తులు పూజలు భజనలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జరిగిన విశేష పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. జటాటవీగలంజల ప్రవాహ పావితస్థలే కలేవలం గలంవితం భుజంగతుంగమాలికం ఠమఠమఠమఠమత్తినాదవట్టవర్వయక్షకార చండతాండవం తనోతు నః శివ శివం. జటాకటాహ సంభ్రమ ప్రమన్నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణి మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురంతి గంధ సంతతి ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి. తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి. తిరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి అండ కదా. తిరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండిదళ్లను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,148 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 97,184 రూపాయలుగా ఉంది.
10 గ్రాముల బంగారం ధర 1,29,600 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 194 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ధరలు తగ్గుదల. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచేందుకు చొరవ తీసుకోవాలి. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీడీఓ జలజాక్షి. ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. దీపావళి పండుగ సందర్భంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ముత్తుకూరులోని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన సిఐ రవినాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.